బాబాయ్ పోయింది. హలో మామ, నమస్తే మామ. మనం లాస్ట్ టైం పెద్ద కొరమాట పట్టినాం కదా, పూమట. అదే ప్లేస్కి అయితే వచ్చినాం ఇవాళ కూడా. చూద్దాం పడతాయా పడవా. పడతాయని నమ్మకం మీద వచ్చినాము. మన సెటప్ వచ్చేసి ఫిషాలిక్ డెడ్లీ అండ్ బైట్ కాస్టింగ్ రాడు. సేమ్ ఫిషాలిక్ డెడ్లీ అండ్ బైట్ కాస్టింగ్ రీల్ వాడుతున్నాం. కప్పు వచ్చి లాస్ట్ వీడియోలో వాడిన కప్పునే, కర్ర కప్పు దుష్మన్ ఫ్రాగు. కొరమాట పూమట కొట్టుపడు కొనగానే దింపడు లేపు ఆ సంచివాడు ఇదే కావచ్చు. సౌండ్ ఇంకా ఎక్కువ వచ్చి అట్లనే వస్తాయి. ఏదైనా బాగుంటుంది. 40 కిలో భయం ఉంది. చేపట్లో వేటలు ఉంటాయి, వేసినప్పుడు కొడుతుంది. ఏడా కార్లు కీర్లు గట్టిగా వచ్చినాయి కదా. ఇక్కడ కాదు, ఇక్కడ చూడాలంటే సండేనే. ఈడ వీటిలో ఇట్లదో మీరు బండి ఎట్లా పోతే 8 రమాపులు వస్తే ఇడుచుకొని పడతారు. పీక తిందామంటే ఎవర్రా గేట్లు ఇప్పుడు పొయ్యం అనాలి. ఎక్కడ కళ్ళు మనం వాళ్ళకి వెళ్ళి కన్నీ ఇంకా అది కానీ తెలిస్తే భయంగా ఆ పక్క ఎక్కేయచ్చు. ఆ పక్క ఒడ్డుకి వెళ్తే అంత డబ్బు నేను రావుగా. ఎక్కితాం మెట్ల పోటీ పడి. బాట లేదు ఇక్కడ, ఈడ కిందికి చూడు. ఆ పక్క పై గుంప ఎక్కడ కాకుండా ఇంకో వీడ కదిలింది, ఇక్కడ కదిలిందండి. వస్తాయి బింకలే అనుకున్నా బాబాయ్. అది గుంజుతుంటే ఎట్లా వస్తుంది తెలుసా? ఓకే మంచిది.
పడుకోంపా దారం చేయడంపా. అసలు నేను కొట్టలే అనుకున్నా తెలుసా. కాదు కొట్టలేదు అనుకున్నా బాబాయ్, నిజం చెప్తున్నా. వీడికి వచ్చినా కొడితే మూడు పెద్ద దాన్ని కొట్టుకు పోయింది అని నేను అనుకుంటున్నాను. పెద్దది కాదు అసలు, ఆ కుట్టిందిగా కప్ప లోపలికి వస్తే కప్ప గుంజి విడిచిపెట్టింది అని గుంజుతూనే కూర్చున్నాను నేను. గుంజిన ఆడికి గుంజి జర్ర ఏంద్ర కప్ప ఇంకా అని చెప్పి కప్ప ఎంబడి వస్తుంది అది గుంజుతుంటే. పడింది రా అని చెప్తున్నా. అందుకే కొట్టినా చూడు డౌట్ వచ్చి కొట్టే దాచలేదు గుంజుకోబోతుంది. ఇప్పుడు తాగింది అది. వీడికి వచ్చినాక వేరే పెద్ద దాన్ని కొట్టిందని నేను అనుకుంటున్నాను. దీని మూత కూడా ఎంత ఉంది పెద్దగా నోరు తోడు. మనం దాన్ని పట్టిందా నిన్న ఉండడం కంటే చాలా పెద్ద ఉంది. మొత్తం తీసి ఆగే ఎందుకు ఇబ్బంది పడతావు. ఎట్లా దిగింది ఒక్కటే దిగింది చూసిన ఎట్లా దిగింది, ఇట్లా గట్టి గట్టి పెదుకే దిగింది. నరం చెయ్యి మాసిపోదు అసలు కింగ్ పడ్డది అలా. కప్పదు మూడ్లకి లేడీ. నేను చిన్నదిగా అసలు కొట్టలేదేమో అనుకున్నా తెలుసా. బాబాయ్ పోయింది. నేను అవును అబ్బా గట్టిగా కొడితేనన్నా బలం ఎక్కువైతే అయిపోయింది. మామూలుగా కొట్టి షాటు మళ్ళీ కొత్త కప్ అయితే కట్టినాము, దుష్మనే కట్టినాము, వైట్ కలర్ కట్టినాము. అసలు ఏం జరిగిందో నాకైతే ఒకసారి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. దారం పోయింది, కప్ప పోయింది, చేప కూడా పోయింది. అబ్బో ఇవి ఎక్కడ పోతున్నాడు. చేపనే అంట ఇంకేమన్నా సౌండ్ ఎక్కువ వస్తుంది కదా అది వచ్చిన వేడంతే. ఎంతసేపు ఆయన నువ్వు రెండో అటాక్ మీకు చూడు. ఆగు నీ బాధ నాకు తెలుసు కానీ ఇది రాకపోతే బాధ తీరుతుంది. దాందే ఏమిటో తాకినాడు మింగింది. మా కుత్తికేలకు ఫస్ట్ అటెంప్ట్లో మింగలే, సెకండ్ అటెంప్ట్కి వచ్చింది. మీకు చూపిస్తలేను, తప్పని పరిస్థితులు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది దీనికి. అది చూపించకూడదు. యూట్యూబ్ వాడు ఇంటికి వెళ్ళిపోమంటాడు, అది చూపిస్తే ఇది ఇంకా కొట్టుకుంటుంది మా బాగా. ఇదే కావచ్చు కాబా అప్పటి నుంచి కొట్టింది ఇక్కడ.
అన్నీ ఉండు బాబాయ్, అన్నీ ఉండు. అందులో ఉంది. ఇదే కుర్రమట కాబట్టి అంతసేపు అన్నిసార్లు కొట్టింది. మళ్ళీ ఇట్లా బిడ్డ మంచివాడు. అవసరం ఈ పాయల పాయల బాబాయ్ రాలే. అదే చూస్తుండా. ఇక్కడ ఉన్నట్టుంది బాబాయ్, దారా ఉన్నట్టుంది ఇక్కడ. దొరికింది. గో ఇంత పైకి దగ్గర చూడు, కాకినట్టుంది. ఓ మన కప్ప మనకు సక్సెస్ఫుల్గా దొరికింది. బా ఈ రాయి ఇరికినందుకు ఇడికి వచ్చినందుకు సరిపోయింది. పడు పెద్ద చేపలు ఫస్ట్ టైం పడ్డాయి, 2 పెద్దవి. బాబా హైలైట్, మామూలుగా లేదు కదా. ఇవాళ ఒక కళ అందం ఉంది. అది ఎప్పుడైనా కింగే, ఆడేమో కథం. అది అయిపోయింది, ఎట్టిపెట్టి దాని పని ఆపరేషన్ అయింది దానికి. నేను కనుపోయింది ఎట్లా కన్నుకే తాగింది. అవును. ఇవి మనకు వడ్డ చేపలు, ఒక కొర్రమట, ఇది ఒకటి కింగ్ పూమట, ఇది చిన్నది, ఇది అన్నిటికంటే చిన్నది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, వీడియోని హైప్ చేయండి. కింద హైప్ ఆప్షన్ ఉంటుంది, అది వస్తుంది. కామెంట్ చేయండి ఎట్లుందో వీడియో. సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తలేరు చూసిన వాళ్ళు చాలామంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు. మనకు వడ్డ ఇవే. మా సెటప్ చూపిస్తా. ఇదే మన సెటప్. ఫిషాలిక్ డెడ్లీ అండ్ బైట్ కాస్టింగ్ రాడ్. ఇది రీల్ కూడా సేమ్ రీల్. కప్ప కూడా సచ్చి బతికిన కప్ప. ఇది మామూలుగా కూడా కాదు, సచ్చి బతికింది. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.